క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం సిఆర్పిఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గుడివాడ గడిచిన దినాల్లో మరి మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులు ఉద్దేశించి మరి అవమానభరితంగా పలికిన పలుకులు బట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా క్రైస్తవులంతా కూడా మరి చాలా కోపంతో ఉన్నారు. వారు అవకాశపు రాజకీయ వ్యవస్థలో ఒక దినమందు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక క్రిస్మస్లో వారు పలికిన పలుకులు ఇదొక పవిత్రమైన దినమని, ఇదొక పవిత్రమైన కార్యమని, సేవకులు దేవుని పిల్లలు లేక క్రైస్తవులు మరి దేవుని సేవ చేసేవారని వారి గురించి ఎంతగానో పొగిడిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్రైస్తవ్యాన్ని గురించి దూషిస్తూ క్రైస్తవుల యొక్క మనోభావాలను గాయపరిచేలా మాట్లాడడం ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని కూడా మరి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఒకనాడు మరి ఆయన బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతూ ఆయన బైబిల్లో తప్పులు చదివినప్పుడు చప్పట్లు కొట్టిన క్రైస్తవులు ఈరోజు తప్పుడు కోతలు కూస్తే ఏమాత్రం కూడా క్రైస్తవులు సహించేవారుగా లేరనే విషయాన్ని ఈరోజు సిఆర్పిఎఫ్ పరంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దినమందు ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవులను ఒకవేళ క్రైస్తవులు క్రీస్తు కొరకు బాధను సహించడానికైనా శ్రమలు సహించడానికైనా ఇష్టపడతారు, కానీ క్రైస్తవ్యం జోలికి వస్తే మాత్రం క్రైస్తవులు ఏమాత్రం కూడా సహించరనే విషయాన్ని ఈరోజు సిఆర్పిఎఫ్ పరంగా ఈరోజు మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి సిఆర్పిఎఫ్ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మత్తోన్మాదం ఈరోజు పెట్టలేకపోతున్న దినాల్లో క్రైస్తవులు ఈరోజు మేలుకోవాలని ప్రత్యేకంగా క్రైస్తవులు తెలియజేస్తున్న పరిస్థితులు విషయం ఏంటంటే ఈరోజు ఎవరు ఏ విధంగా ముందుకు మెసులుకోవాలో, రాజకీయ వ్యవస్థను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం మనకు ఎంతైనా ఉంది. ఈరోజు రాజకీయపు వ్యవస్థలో వారి యొక్క మాటలను బట్టి ఈరోజు మనం ప్రలోభంతో వారి వెనకాల తిరగడం కాదు, కానీ ఏది నిజమైన మరి క్రైస్తవాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉన్నారో, క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి క్రైస్తవ్యానికి ఏ విధంగా మరి ఎలాంటి రాజకీయ వ్యవస్థలు మనతో ఉన్నారో వారిని గుర్తించవలసిన విషయం ఎంతైనా మరి ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే హెచ్చరిక చెప్పండి. దయచేసి ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారి నుంచి చంద్రబాబు నాయుడుకి సూటిగా మేము ఒక ప్రశ్న వేస్తా ఉన్నాం. ఈరోజు మీరు చేసిన వ్యాఖ్యలను దయచేసి వెనక్కి తీసుకోవాలనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. యావత్ క్రైస్తవ సమాజానంతా కూడా మీరు క్షమాపణ తెలియచేయాలి. అలా క్షమాపణ తెలియచేయని పక్షంలో ఈ క్రైస్తవ్యం మరింతగా మరి ఈ విషయాన్ని మరి ఇంకా ఉధృత రూపంలో మరి దీన్ని చేయడానికి మరి ధర్నాలు చేయడానికి అవసరమైతే మరి నిరాహార దీక్షలు చేసి ఈ విషయంలో మేము మా యొక్క నిరసన తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ప్రతి ఒక్కరు నా పేరు పాల్ ప్రసాద్ గుడివాడ, సిఆర్పిఎఫ్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈ కార్యక్రమంలో మరి సిఆర్పిఎఫ్ టీం అంతా కూడా ఏకీవించారు. మరి ఇంకా ముందు కూడా మా కార్యక్రమాలు తీసుకెళ్ళిపోతాం.